హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళ వీడియోలో మనం మోస్ట్ ట్రెండింగ్ రెండు ఈవీ కార్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. మీలో ఎవరైనా ఈవీ కార్ తీసుకోవాలని, ఈ రెండు కార్స్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటే ఏ కార్ చూస్ చేసుకోవాలని ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఏ కార్ అయితే మీకు బెటర్ ఆప్షన్ అవుతుందో ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చూసుకుంటే ఈ రెండు కార్స్ నేను పర్సనల్గా వెళ్ళి చూశాను, టెస్ట్ డ్రైవ్ కూడా చేశాను. సో ఈ కార్స్లో నాకున్న ఎక్స్పీరియన్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. దాన్ని బట్టి మీరు మీ పర్సనల్ రిక్వైర్మెంట్ తగ్గట్టు మీకు ఏది కరెక్ట్ ఉంటుందో మీరు దాన్ని చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం కార్ ప్రైసింగ్ గురించి చూసుకుంటే, సో నేను రెండాటిలోనూ టాప్ మోడల్స్ అయితే చూస్ చేసుకుంటున్నా. సో మనం ఎంజీలో చూసుకుంటే ఎసెన్స్ వచ్చి టాప్ మోడల్. దీని ప్రైసింగ్ చూసుకుంటే బెంగళూరులో మనకి 16,50,000 అయితే ఉంది. అది టాటా నెక్సాన్ ఈవీ చూసుకుంటే ఇది 45 వాట్స్ది ఎంపవర్డ్ ప్లస్ టాప్ ఎండ్. ఇది ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే మనకి 18 lakhs వరకు పడుతుంది. బట్ నేను యాక్చువల్ కొటేషన్ తీసుకున్నాను కాబట్టి నేను కన్ఫర్మ్గా చెప్పొచ్చు, బెంగళూరులో వచ్చి ఇది ఆల్మోస్ట్ 16.49 అలాగే ఆల్మోస్ట్ 16.5 పడుతుంది. మనకి టాటా నెక్సాన్ ఎంపవర్డ్ ప్లస్ వచ్చి నేను మ్యాక్సిమం డిస్కౌంట్స్ అన్నీ ఇంక్లూడ్ చేసి చెప్తున్నాను, ఇది 17.9 అయితే పడుతుంది. ఒక 10,000లో 18 lakhs ఆల్మోస్ట్ ఉంది మనకి. సో నెక్స్ట్ ఈఎంఐ పరంగా చూసుకుంటే ఇది మనం పే చేసే డౌన్ పేమెంట్ ప్లస్ మనం తీసుకునే టెన్యూర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీని గురించి పెద్దగా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్టీరియర్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే విండ్సర్ మనకి ఒకలాంటి కొత్త డిజైన్. ఇది ఎస్యూవీ సెగ్మెంట్ కాదు, ఇది వచ్చేసి మనకి క్రాస్ ఓవర్ యూటిలిటీ వెహికల్. అండ్ మనకి నెక్సాన్ చూసుకుంటే మనకి ఎస్యూవీ సెగ్మెంట్లో వస్తుంది. లుక్స్ వైజ్ అయితే నాకు పర్సనల్గా సైడ్ లుక్ వచ్చి నాకు విండ్సర్ నచ్చింది. అండ్ ఫ్రంట్ లుక్ అండ్ బ్యాక్ లుక్ చూసుకుంటే నాకు నెక్సానే పర్సనల్గా బాగా నచ్చింది లుక్ వైజ్. సో అది సబ్జెక్టివ్, ఒక్కొక్కరికి నచ్చచ్చు. సో నెక్స్ట్ ఇంటీరియర్ లుక్ చూసుకుంటే ఇంటీరియర్ వైజ్ నేను 100% చెప్తున్నాను, విండ్సర్ విల్ హ్యావ్ ఎ డెఫినెట్లీ ప్రీమియం లుక్. ఎందుకంటే మీరు విండ్సర్లో మీరు ఇక్కడ ఫొటోస్ కన్నా మీరు డైరెక్ట్గా చూస్తే మీకు చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఎందుకంటే దాని డాష్ బోర్డ్ కానీ సీట్స్ కానీ కంప్లీట్లీ మీకు ఒక ప్రీమియం కార్ ఫీలింగ్ అయితే ఉంటుంది డెఫినెట్గా. సో స్పేషియస్ పరంగా కూడా మనకి విండ్సరే బాగుంది. ఇంటీరియర్ వైజ్ డెఫినెట్లీ విండ్సర్ అనే చెప్తా, ఎందుకంటే మీరు చూడొచ్చు రేర్ సీట్స్లో లెగ్ రూమ్ కానీ కంఫర్ట్ కానీ డెఫినెట్లీ విండ్సర్ ఈజ్ బెటర్ దాన్ నెక్సాన్. సేఫ్టీ పరంగా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ సేఫ్టీ మాట్లాడుకుంటే రెండాటిలోనూ సేఫ్టీ పరంగా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, సీట్ బెల్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, చైల్డ్ లాక్స్ ఉన్నాయి, మనకి స్పీడ్ అలర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. 80కి వస్తే మనకు 1 beep వస్తుంది అండ్ 120 దాటితే కంటిన్యూస్ బీప్ ఉంటుంది. అది రెండు కార్లోనూ మనకి ఆ సేఫ్టీ ఫీచర్ అయితే ఉన్నాయి. మనకి సెంటర్ లాకింగ్ వచ్చేసి సెంటర్ లాకింగ్ అని అక్కడ ఉంది కానీ బట్ ఏంటంటే ఇది మీరు నెక్సాన్లోకి అయితే కీలెస్. మనకు ఆల్రెడీ మనం చాలా కార్లో చూసుంటాం కదా, స్టార్ట్ బటన్ అయితే ప్రొవైడ్ చేస్తారు నెక్సాన్లో. కానీ మనం విండ్సర్లో చూసుకుంటే రిమోట్తో అయితే కంట్రోల్ అవుతుంది. మనకి ఎలాంటి బటన్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. మనం వెళ్ళి ఒకసారి మనం బ్రేక్ తొక్కితే కార్ అయితే స్టార్ట్ అవుతుంది. సెన్సర్స్ కూడా మనకి ఆల్మోస్ట్ రెండాటిలోనూ అన్ని సెన్సర్స్ కవర్ అవుతున్నాయి మనకి. కానీ పార్కింగ్ సెన్సర్స్ చూసుకుంటే మనకి విండ్సర్లో ఓన్లీ రేర్ పార్కింగ్ సెన్సర్స్ అయితే ఉన్నాయి, కానీ మనకి నెక్సాన్లో ఫ్రంట్ అండ్ రేర్ రెండు మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. 360-degree కెమెరా వచ్చి రెండాటిలోనూ ఉన్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అయితే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో టచ్ స్క్రీన్ మనకి దీంట్లో కొంచెం పెద్ద టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విండ్సర్లో. ఇది కూడా నేనేం నెక్సాన్లో చిన్న స్క్రీన్ అని నేను చెప్పను, ఇది కూడా ఆల్మోస్ట్ 12.5 inches ఏమో ఉంది. బట్ ఇది అయితే మనకి 15.5 inches అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. స్క్రీన్ సైజ్ వైజ్ మనకి విండ్సర్లో పెద్ద స్క్రీన్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ స్పీకర్స్ మనకి 9 స్పీకర్స్ అయితే ఉన్నాయి రెండాటిలోనూ. నేను మ్యూజిక్ క్వాలిటీ కూడా రెండాటిలోనూ చెక్ చేశాను. సో నాకు కొంచెం నెక్సాన్లో బెటర్ అనిపించింది, ఎందుకంటే మనకి నెక్సాన్లో JBL స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ విండ్సర్లో వచ్చేసి మనకి ఇన్ఫినిటీ స్పీకర్స్ అయితే ఉన్నాయి. బట్ ఫైన్, నాకు ఎలాంటి పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు, కానీ కొంచెం నెక్సాన్లో బెటర్ అనిపించింది అంతే. అండ్ నెక్స్ట్ మనకి దీంట్లో స్టీరింగ్ చూసుకుంటే మనకి నెక్సాన్లో మనకి ఓన్లీ టిల్ట్ అయితే వస్తుంది, విండ్సర్లో టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ వస్తుంది, ఎయిర్ కండిషనర్, హీటర్, ఫ్రంట్ ఏసీ, రేర్ ఈసీ ఈవెంట్స్ కంప్లీట్ రెండాటిలోనూ మనకి కావాల్సిన ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్రేకింగ్ పరంగా చూసుకుంటే రెండాటిలోనూ కంప్లీట్ 4 డిస్క్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ABS ఉంది, మనకి ABD ఉంది, ESP ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ దీంట్లో ఎందుకు మిస్సింగ్ అని ఉంది, బట్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే రెండాటిలోనూ ఉన్నాయి. హిల్ హోల్డ్ అసిస్ట్ ఉన్నాయి, హిల్ డీసెంట్ కంట్రోల్స్ ఉన్నాయి.
సో సేఫ్టీ పరంగా కూడా అన్నీ మనకి రెండాటిలోనూ కవర్ అవుతున్నాయి. సీట్స్ చూసుకుంటే మనకి రెండాటిలో లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. వెంటిలేటెడ్ సీట్స్, ఫ్రంట్ 2 వెంటిలేటెడ్ సీట్స్ ఉంటాయి. సో మనకి ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్ సీట్ డ్రైవర్ సైడ్ వచ్చేసి మనకి 6 వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయి విండ్సర్లో. మనకి అది నెక్సాన్లో అయితే మాన్యువల్గా చేసుకోవాల్సి ఉంటుంది. రేర్ సీట్స్ వచ్చి మనకి 60-40 స్పీడ్స్ అయితే రెండాటిలోనూ ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో ఎలాంటి ఇష్యూస్ లేవు. సో విండోస్ పరంగా చూసుకుంటే మనకి ఫ్రంట్ అండ్ రేర్ పవర్ విండోస్ అయితే ఉంటాయి. కానీ ఏంటంటే విండ్సర్లో అన్ని విండోస్ 1 టచ్తో అయితే వర్క్ అవుతాయి. కానీ నెక్సాన్లో ఓన్లీ డ్రైవర్ది మాత్రం 1 టచ్తో వర్క్ అవుతుంది. నెక్సాన్ యాక్చువల్లీ ఈ ఫీచర్ ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఇది ఒక ప్రీమియం ఫీల్ అయితే యాడ్ చేస్తుంది కార్కి. ఇంత పెట్టాక కూడా మనకి ఆ ఫీచర్ ఎందుకు మిస్ చేశారో నాకు తెలియదు. బట్ నన్ను అడిగితే టాటా ఖచ్చితంగా ఆ ఫీచర్ అయితే ఇవ్వాల్సిందే అనిపించింది. రేర్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి మనకి రెండాటిలోనూ, డిఫాగర్స్ ఉన్నాయి. కానీ రేర్ వైపర్ అయితే మనకి విండ్సర్లో మిస్ అవుతుంది. అది మనకి టాటా నెక్సాన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో రెండాటిలోనూ హెడ్ లైట్స్ చూసుకుంటే మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటో హెడ్ లైట్స్ ఉన్నాయి. హెడ్ లైట్ అడ్జస్టబుల్ కూడా రెండాటిలోనూ ఉన్నాయి. ఫాగ్ లైట్స్ విషయం చూసుకుంటే మనకి విండ్సర్లో ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాటా నెక్సాన్లో మనకి హాలోజన్ లైట్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఫాగ్ లైట్స్లో మనకి హాలోజన్ లైట్సే చాలా బాగా వర్క్ అవుతాయి. సో నేను అందుకే ఇక్కడ కూడా నేను నెక్సాన్కే పాయింట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను. ఎల్ఈడి లైట్స్లో, ఫాగ్ లైట్స్లో మనకి హాలోజన్ లైట్స్ ఉండడం దానివల్ల మనకి డిసడ్వాంటేజ్ అయితే కాదు. టెయిల్ లైట్స్ రెండాటిలోనూ మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఉన్నాయి. ఇంటీరియర్ వైజ్ మనకి డ్యూయల్ టోన్ అయితే ఉన్నాయి రెండాటిలోనూ. సో రెండాటిలోనూ స్టీరింగ్ లెదర్ ర్యాప్డే. బట్ ఐ డోంట్ నో ఇక్కడ మనకి లేదని చెప్తున్నారు, కానీ రెండాటిలో నేను చూశాను, రెండాటిలోనూ లెదర్ ర్యాప్డే. కానీ మనకి నెక్సాన్లో బెటర్ లెదర్ క్వాలిటీ అనిపిస్తుంది స్టీరింగ్ వైజ్ మాత్రం. సో యాంబియంట్ లైటింగ్స్ ఒకటి మనకి నెక్సాన్లో మిస్ అవుతున్నాయి. 250 డిఫరెంట్ కలర్స్ అయితే మనకి యాంబియంట్ లైటింగ్స్ అయితే విండ్సర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్లీ టాటా ఇది కూడా కన్సిడర్ చేయాలి. యాంబియంట్ లైటింగ్స్ పెద్ద కాస్ట్ ఏం అవ్వదు కంపెనీకి. ఇదొకటి, ఈ ఫీచర్ ఒకటి ఇవ్వాల్సింది. బట్ ఐ హోప్ మనకి నెక్స్ట్ కమింగ్ అప్డేట్స్లో దీన్ని కూడా ప్రొవైడ్ చేస్తారని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే కప్ హోల్డర్స్. ఇక్కడ కప్ హోల్డర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి, కానీ నెక్సాన్లో మనకి ఎలాంటి కప్ హోల్డర్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ప్రాక్టికల్గా మీకు కప్ హోల్డర్స్ కానీ ఇవన్నీ కావాలంటే మనకు విండ్సర్లోనే మంచి స్టోరేజ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనకి నెక్సాన్లో కంప్లీట్గా స్టోరేజ్ స్పేస్ అయితే మిస్సింగ్ ఉంటుంది. సో మనం నెక్స్ట్ ఎక్స్టీరియర్గా చూసుకుంటే సన్ రూఫ్ ఆర్ మూన్ రూఫ్. సో సన్ రూఫ్ వచ్చేసి మనకి పానారోమిక్ సన్ రూఫ్స్ అయితే 2 ప్రొవైడ్ చేస్తున్నాయి. కానీ దీంట్లో ఏంటంటే విండ్సర్లో సన్ రూఫ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫిక్స్ గ్లాస్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్సాన్లో మనకి పానారోమిక్ అది ఆఫ్ అయితే ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ. ఈ వారంటీలో మనకి మీరు చూసుకుంటే చాలా వీడియోలో చూడొచ్చు, మీకు లైఫ్ టైం వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది విండ్సర్ అని చెప్తున్నారు. సో నెక్సాన్ వచ్చి 8 years ఉంది. అండ్ కిలోమీటర్స్ చూసుకుంటే 1,60,000 కిలోమీటర్స్. కానీ నేను నిన్న కూడా వెళ్ళి అడిగాను కంపెనీలో విండ్సర్ని. ఎంజీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఏదైతే లైఫ్ టైం అంటున్నారు కదా, ఇది లైఫ్ టైం అందరికీ ఉండకపోవచ్చు. నేను అందుకే చెప్తున్నాను, మళ్ళీ మీరు ఏమన్నా ఎంజీ విండ్సర్ కనుక ఖచ్చితంగా ప్లాన్ చేస్తుంటే మీరు 1 నుంచి 2 సార్లు ఖచ్చితంగా అడిగి మీరు తెలుసుకోవాలి, ఇది మీకు అప్లికేబుల్ అవుతుందా లేదా, లేకపోతే మీకు 8 years ఇస్తున్నారా, మీకు లైఫ్ టైం వారంటీ ఉందా లేదా అనేది మీరు ఖచ్చితంగా చెక్ చేసి తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా అప్పుడు ఆల్రెడీ డిస్కషన్లో ఉన్నారు, ఇది అందరికీ ఇవ్వాలా లేకపోతే లిమిటెడ్ పీపుల్కే ఇవ్వాలా అనేది. సో మీరు మాత్రం బుక్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి తెలుసుకుని అయితే బుక్ చేయండి. సో ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి చూసుకుంటే మనకి 134 bhp 200 Nm టార్క్ అయితే మనకి విండ్సర్లో ఉంది. 143 bhp 215 Nm టార్క్ అయితే మనకి నెక్సాన్లో అయితే ఉంది. పవర్ వైజ్ చూసుకుంటే కంప్లీట్లీ నెక్సాన్ అయితే మనకి అప్పర్ సైడ్ అయితే ఉంటుంది. అండ్ 134 ఇది కూడా మనకి తక్కువేం కాదు. సో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. కానీ బట్ ఇంకొకటి మనం కన్సిడర్ చేయాల్సింది పవర్ టు వెయిట్ రేషియో. సో నెక్సాన్ మనకి కొంచెం తక్కువ వెయిట్ అయితే ఉంటుంది. పర్ఫార్మెన్స్ వైజ్ చూస్తే మీకు ఖచ్చితంగా నెక్సాన్ అయితే మనకి కొంచెం బెటర్గా ఉంటుంది. 0 to 100 చూసుకుంటే మనకి 8.9 secondsలో అయితే టాటా నెక్సాన్ అయితే వెళ్తుంది. అదే మనం విండ్సర్ చూసుకుంటే ఇక్కడైతే మనకి లేదు, కానీ నేను కొన్ని వీడియోస్లో చూశాను 11 to 12 secondsలో అయితే మనకి 0 to 100 అచీవ్ అవుతుంది. రేంజ్ పరంగా మాట్లాడుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఏ ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నా మనకి రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీని గురించి మనం కొంచెం టైం ఇచ్చి మాట్లాడుకుందాం. ఎందుకంటే
రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవీ కార్స్కి. విండ్సర్ వచ్చేసి 331 రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. మనకి నెక్సాన్ వచ్చేసి 489 అయితే క్లెయిమ్ చేస్తున్నారు. టెక్నాలజీ వైజ్ బెటర్గా అయితే ఉంటుంది నెక్సాన్తో కంపేర్ చేస్తే. కానీ అలాగని నెక్సాన్ తీసి పడేసేది ఏం లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి అయితే నెక్సాన్ మనకి మార్కెట్లో ఉంది. కంప్లీట్ ఎవ్రీ టైం వాళ్ళు అప్గ్రేడ్ చేస్తూనే వస్తున్నారు. సో ఇప్పుడు కూడా మీరు చూస్తే ఇప్పుడు ఏదైతే మనకి 45 వాట్స్ నెక్సాన్ అయితే రిలీజ్ అవుతుందో దాంట్లో మనకి ప్రిజమాటిక్ సెల్ టెక్నాలజీ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదే టెక్నాలజీ మనకి ఎంజీ విండ్సర్లో కూడా వాడుతున్నారు. సో మీరు ఇప్పుడు చూసుకుంటే రెండు ఒకేలాంటి బ్యాటరీస్ అయితే ఉన్నాయి. ఇది 38 వాట్స్, ఇది 45 వాట్స్. సో నన్ను అడిగితే పర్సనల్గా ఏదైనా ఒక ఈవీ కార్ చూస్తే మనం రేంజ్ మెయిన్గా చూడాలి కాబట్టి నేనైతే నెక్సానే బెటర్ ఆప్షన్ అని అనుకుంటున్నా. అలాగని విండ్సర్ నేను తక్కువ అయితే అనట్లేదు, కానీ విండ్సర్ మీరు ఏమన్నా ఆల్రెడీ ఒక ప్రైమరీ కార్ ఉండి మీ సిటీలో ఒక సెకండరీ కార్ ఈవీ కార్ చూస్తుంటే నేను చెప్తున్నాను కదా, థింక్ కూడా చేయొద్దు, మీరు డైరెక్ట్గా ఎంజీ విండ్సర్ అయితే తీసుకోండి. కంప్లీట్గా మీకు బెటర్ ప్యాకేజ్ అయితే ఉంటుంది నెక్సాన్తో కంపేర్ చేస్తే. కానీ మీకు ఒక ఇదే ప్రైమరీ కార్ అయ్యండి, మీరు కొంచెం హైవేలో కూడా వెళ్తారు, అట్లీస్ట్ ఒక 70-80% మీరు సిటీలో తిరిగి ఒక 20-30% మీరు హైవే ట్రావెలింగ్ ఉంటే ప్లీజ్ ఐమ్ టెల్లింగ్ యూ, మీరు ఫీచర్స్ కన్నా ఎక్కువ రేంజ్ చూడండి, నెక్సాన్నే కన్సిడర్ చేసుకోండి, మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మీరు ఒక కార్ కొన్నారంటే ఒక 2-3 ఇయర్స్కి అమ్మేయడం కాదు కదా, మనం లాంగ్ టర్మ్లో చూస్తాం. కాబట్టి లాంగ్ టర్మ్లో చూసినప్పుడు మనకి ఇంకా ఇప్పటికే ఇంత టెక్నాలజీ పెరుగుతుంది అంటే మీరు జస్ట్ ఇమాజిన్ 10 ఇయర్స్లో ఇంకెంత టెక్నాలజీ పెరగవచ్చు. సో ఇంకెంత బెటర్ రేంజ్ ప్రొవైడ్ చేసే కార్లు కూడా రావచ్చు. ఇప్పుడు మనం 300 క్లెయిమ్ చేస్తుందంటే రియల్ టైంలో మనకి 250 అలా వస్తుంది. సో మనం ఒక 10 ఇయర్స్ పెట్టుకోవాలంటే మనకి ఇది ఒక ఇష్యూ కింద అవ్వకూడదు. ఇప్పుడు ఇది కూడా నేను పెద్ద రేంజ్ అని చెప్పను, బట్ బెటర్ దెన్ విండ్సర్ అని చెప్పొచ్చు నెక్సాన్. మనకి రియల్ టైంలో ఒక ఆల్మోస్ట్ మనం డీసెంట్గా వెళ్తే ఒక 300 అయితే ఖచ్చితంగా ఇస్తుంది హైవేలో. మనకి సిటీలో కొంచెం ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 350 దాకా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది గైస్ నాకు ఓవరాల్గా బ్యాటరీ రేంజ్ గురించి అనిపించింది. నన్ను పర్సనల్గా చూస్ చేసుకోమంటే నేను కంప్లీట్గా దాంట్లో ఉన్న కంటెంట్ అంతా కంపేర్ చేసి చూస్తే ఐ విల్ డెఫినెట్లీ చూస్ అ నెక్సాన్. యా, దట్స్ ఆల్. ఇక ఇంతకన్నా పెద్ద కంపారిజన్ అయితే మనకి ఏముండదు. సో మెయిన్గా నేను చెప్తున్నాను కదా, మీకు ప్రైమరీ కారే ఈవీ కార్ ఉండి ఇదే మీకు మెయిన్ కార్, మీకు ఇదే ఓవరాల్గా అన్నీ అంటే నేను చెప్తున్నాను, మీరు ఎలాంటి థింక్ చేయకుండా మీరు టాటా నెక్సాన్ అయితే చూస్ చేసుకోండి. మీకు బెటర్ రేంజ్ ఉంటుంది. దీంట్లో మిస్సింగ్ ఫీచర్స్ అయితే ఏముండో, దీంట్లో కూడా కంప్లీట్గా అన్ని ఫీచర్స్ అయితే కవర్ అవుతున్నాయి. సో మీకు ఒక క్యాబిన్ స్పేస్ దగ్గర కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది, బట్ లుక్స్ వైజ్ కూడా మీకు చాలా మంచి కార్ అయితే నెక్సాన్. అండ్ అలాగని విండ్సర్ నేను ఏమీ తక్కువ అని చెప్పట్లేదు, నాకు చూడగానే నచ్చిన కార్ అంటే విండ్సర్. కానీ ప్రాక్టికల్గా ఆలోచించండి మీరు. సో మీకు సిటీలోనే మెయిన్ పర్పస్, నాతో రేంజ్తో నాకు సంబంధం లేదంటే ఇంత డిస్కషన్ అవసరం లేదు. మీరు అసలు బ్లైండ్గా వెళ్ళి విండ్సర్ అయితే బుక్ చేసుకోవచ్చు. విండ్సర్ విల్ బీ డెఫినెట్లీ బెటర్ చాయిస్ ఫర్ యూ. మీకు రేంజ్ కానీ మీకు హైవే యూసేజ్ కానీ ఇలాంటి ఏమి ఎక్కువ లేవు అంటే విండ్సర్ చూస్ చేసుకోండి. నెక్సాన్ ఓనర్స్ కన్నా చాలా హ్యాపీగా ఉంటారు మీరు. రియలిస్టిక్గా మీరు హైవేస్లో తిరగాలంటే మాత్రం నెక్సాన్ చూస్ చేసుకోండి. నేను రెండు కార్లని కంప్లీట్గా చూసి డ్రైవ్ చేసి నాకు డీప్గా నేను అన్నీ చూశాకే మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు ఎంతో కొంచెం ఈ వీడియో అయితే హెల్ప్ అయిందని అనుకుంటున్నా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఏమున్నా కమెంట్స్లో అయితే చెప్పండి, నేను అట్లీస్ట్ కొంచెం ట్రై చేస్తాను అందరికీ రిప్లై ఇవ్వడానికి. సో అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మంచి కంపారిజన్స్ అయితే తీసుకొస్తాం. మీకు ఎలాంటి కంపారిజన్స్ చేయాలన్నా మీరు కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయొచ్చు. Yeah, that's all for this video. We'll meet you in the next video. Until then, take care. Bye bye. See you. Safe ride.